1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. మన అరచేతుల్లో అనేక గీతలు ఉంటాయి. అవి కొందరిలో రకరకాల ఆకారాల్లో కనిపిస్తుంటాయి. కొన్ని ఆకారాల్లో కనిపించే గీతలు శుభమైతే కొన్ని అశుభం అని అంటారు. అలాగే మన కాలి బొటన వేలు పక్కన వేలు పొడుగ్గా ఉంటే శుభమా అశుభమా? ముఖ్యంగా స్త్రీకి సంబంధించిన విషయాల్లో సినిమాలు రావడం వల్ల కూడా చాలా వైరల్ అయింది. దానికి శాస్త్రం ఏం చెప్తోంది? ఇటువంటి అనేక అంశాలని మనకు వివరించడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్రవేత్త, మంత్రశాస్త్ర పండితులు, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ కొండవీటి దత్తాత్రేయ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, అరచేతిలో అనేక గీతలు ఉంటాయి. ప్రతి వారి అరచేతిలో ఒక ఆకారం కనిపిస్తుంది. కత్తెర్లుంటే అది డబ్బాగదని అంటారు. ఓంకారం కొందరు త్రిశూలం గుర్తుంటుంది. ఎం ఆకారం ఉంది. ఎం అనేది అదృష్టమా దురదృష్టమా? అలాంటి ఆకారం ఎం అనేటటువంటిది అది ఓంకారానికి సగం రూపం. చాలా మంది ఇప్పుడు ఓంకారం ఉందనుకోండి, మనం ఓం రాయండి, హిందీ ఓం రాస్తే పైన ఉన్నటువంటి నక్షత్రము చంద్రుడు, కింద ఉన్నటువంటి ఈ వాలం ఈ తోక తీసేస్తే అది దాన్ని తిప్పితే ఎమ్ము. అదేనా? అయితే ఈ ఎం అనేటటువంటి గుర్తు ఏమిటి? హస్త సాముద్రికంలో 27 గుర్తులు ఉంటాయి. ఒక్కొక్క గుర్తు ఒక్కొక్క రకమైనటువంటి దానికి సూచిక. ప్రధానంగా ఇప్పుడు కొంతమందికి ఇంటూ ఉంటుంది, కొంతమందికి ఇంటూ అరిచేతిలో కొన్ని ప్రదేశాల్లో ఉంటే శుభం కలుగుతుంది. ఇప్పుడు ధనరేఖకి మధ్యలో ఉందనుకోండి, డబ్బు నిలవదు, డబ్బు ఆగిపోతుంది. ఆయుష్ రేఖ దగ్గర ఉందనుకోండి, ఆ ఆయుష్ రేఖ ఆయు ప్రమాణం దగ్గర చూసి వీడికి 40 ఏళ్ళు 50 ఏళ్లకు ఏదో ప్రమాదం జరుగుతుందనో అలా సూచన. అలాగే ఈ ఎం అనేటటువంటిది కూడా అది ఓంకారానికి సూచన, కానీ పూర్తి ఓం కాదు. ఇలా ఉండే ఓంని తిప్పినట్టుగా. ఇప్పుడు ఓం అనేది మనకేంటంటే సినిమాల్లోనూ వాటిల్లోనూ ఏదో సినిమా హీరోలని వాళ్ళని ప్రమోట్ చేయడం కోసం జనాలకు అర్థం అవడం గురించి అరిచేతిలో పూర్తి ఓం చూపిస్తాడు. కానీ మన అరిచేతిలో పూర్తి ఓం అనేది ఎప్పుడూ ఉండదు. ఎప్పుడు కూడా పూర్తి ఓం అనేది కనబడుతుంది అతి కొంతమందికి మాత్రమే. శ్రీకారం ఉంటుంది, ఓంకారం ఉంటుంది, స్వస్తిక్ ఉంటుంది. ఈ 3 కూడా గుర్తులు కొంతమంది ఉంటాయి. వీటి వల్ల ఏంటి? శ్రీకారం గుర్తు ఉన్నటువంటి చెయ్యి ఎవరి చేత ఉంటుందో వారు వారు ఆశీర్వదిస్తే అన్ని పనులు వాడు ఏ పని మొదలు పెట్టినా, వేరే వాడి చేత ఏ పని మొదలు పెట్టించినా నీకు శుభం కలుగుతుంది అన్నాడంటే వాడికి శుభం కలుగుతుంది. అలాగే ఓంకారం. ఈ ఓంకారం ఏంటయ్యా అంటే, ఈ ఓంకారం ఉన్నటువంటి వాళ్ళకి అవతల వాళ్ళకి శుభం కలుగుతుంది, కానీ వీడు మాత్రం అలాగే ఉండిపోతుంది. అది ఓం అవ్వచ్చు. అంటే కొన్ని సందర్భాల్లో ఓం పూర్తిగా లేక ఈ ఎంలాగా. ఇప్పుడు మనం ఓం అంటే సమానంగా అరిచేతిలో ఉంటుందని అనుకోకూడదు. అది ఆ పక్క ఈ పక్క కొన్ని డిగ్రీల్లో తిరిగి కొన్ని ఉంటాయి. మనం సరిగ్గా తీక్షణంగా ఏ భూతద్దమో పెట్టి లేదా కాటుక రాసి కళ్ళ చేతికి మనం అచ్చు వేసినప్పుడు ఆ ఓంకారం గుర్తు అనేది పూర్తిగా కనబడుతుంది. అలాగ కొన్ని పద్మం గుర్తులు ఉన్నటువంటివి కానీ, సూర్యుడు గుర్తున్నది కానీ, చంద్రుడు, ఇవన్నీ కూడా ఇట్లాంటివి 27 గుర్తులు ఉంటాయి హస్త సాముద్రికంలో. ఇవి ఒక్కొక్క గుర్తు ఒక్కొక్క దానికి సూచికగా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇంకోటి కూడా ఏంటయ్యా అంటే, ఇంకొక వాదన ఉంది దీంట్లో. మనం పుట్టినప్పుడు అరిచేతిలో రేఖలు ఉండవు చెప్తారు. అంటారు అరిచేతిలో పుట్టినప్పుడు రేఖలు ఉండవు. మనం పెరిగేంత వరకు కూడా ఒక 3 నెలలు 4 నెలలు వయసు వచ్చేంత వరకు కూడా పిడికిలి బిగించి ఉంచటం వల్ల ఆ పడినటువంటి మత్సలవి దానికి గాని హస్త సాముద్రికానికి కానీ సంబంధం లేదు. అవి ఊరికే గీతలు. దానివల్ల పెద్ద విశేషమైనటువంటి గీతల వల్ల రాతలు మారవు. కానీ అరిచేతిలో ఉన్నటువంటి గీతల వల్ల కూడా వారి యొక్క ప్రభావం, ఇప్పుడు జాతకం ఎంత ప్రభావంగా ఉంటుందో హస్త సాముద్రికం కూడా అంతే ప్రభావంగా ఉంటుంది. అది మంచిదా చెడ్డదా అంటే కొన్ని జాతకులకి కొన్ని లక్షణాలు ఉన్న వాళ్ళకి ఓం గుర్తు మంచిది, కొన్ని లక్షణాలు ఉన్న వాళ్ళకి ఆ ఎం అనేటటువంటిది మంచిది కాదు. కొన్ని జాతకులకి కొంతమందికి ఇంటూ అనేది మంచిది, కొన్ని జాతకులు ఇంటూ అనేది మంచిది కాదు. అది ఎప్పుడూ కూడా మనం చూపించటం వల్ల అది మనకి పనిచేస్తుందా లేదా అనేటటువంటి దానికి సిమిలారిటీ గుర్తులు ఇంకొన్ని ఉంటాయి. ఆ ఎం అనేది ఒకటే ఉంటే ఇదే జరుగుతుంది అనేది కాదు. ఇప్పుడు పుట్టుమచ్చలు ఉంటాయి. పుట్టుమచ్చలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే, కుడి భుజం మీద పుట్టుమచ్చ ఉందనుకోండి, వాడికి ఆరంభ సౌరత్వం ఉంటుంది. అంటే చెందేద్దాం స్టార్ట్ కాగానే నిరుత్సాహం, వదిలేస్తాడు. అంటే ఏ పని పూర్తి చేయడు. దానికి రెమెడీ ఏంటంటే, సిమిలారిటీగా మళ్ళీ అదే ఎడం భుజం మీద పుట్టుమచ్చ ఉందనుకోండి, చిన్నదో పెద్దదో, వాడు ఏదో ఒకటి చేసి ఆ పని పూర్తి చేస్తాడు. కాదు గురువు గారు, ఈ పుట్టుమచ్చ విషయంలో ముఖ్యంగా మనకు బాగా వినిపించిన సెలబ్రిటీ పేరు సీనియర్ ఎన్టీఆర్ గారు. ఆయనకు వీప్ మీద ఇంత చినగ్గిందంత పుట్టుమచ్చ ఉంటుంది. అలా ఎవరికున్నా రాజయోగమే అని అన్నారు. ఆయన కూడా ముఖ్యమంత్రి అయ్యారు. అలా అప్పటి నుంచి వీపు మీద ఆ పుట్టుమచ్చ ఉన్న వాళ్ళు రాజయోగులుగా మనం చూస్తుంటాం కదా, అది నిజమేనా? ఎన్టీ రామారావు గారి విషయం వస్తే ఒక పుట్టుమచ్చనే కాదు, ఆయన మామూలుగానే విశేష యోగ జాతకుడు. ఒక పుట్టుమచ్చ ఉన్నందు మాత్రాన ఆయన ఆ స్థాయికి వచ్చారని అనుకోవటం మన వివేకం. అది కూడా ఓ కారణం కావచ్చు. ఆయన ఎదుగుదలకి ఓ 10% 50% ఆయన కారణం కావచ్చు. కానీ ఆయనకున్నటువంటి
యోగ జాతకం మంచి జాతకం, ఆయన జాతకమే మామూలు జాతకం కాదే, మంచి జాతకం అనమాట. ఆ జాతక ప్రభావం వల్ల పూర్వజన్మ కృత పుణ్యం వల్ల కూడా ఆయన ఆ స్థితికి వెళ్ళారు. కానీ చివరి స్థాయిలో ఎంత కష్టాన్ని అనుభవించారు ఒంటరిగా పాపం ఆయన. అంటే ఇక్కడ మనం జాతకం యోగ జాతకం అయ్యుండి ఎంత గొప్పగా బ్రతికామనేటటువంటిది మనకి ప్రామాణికం కాదు. మరణం కూడా అంత గొప్పగా ఉంది. ఆయన్ని ఆఖరి దశలో ఆయన్ని తీసుకువెళ్ళడానికి, ఆయన మరణించిన తర్వాత తెలుగు రాష్ట్రాలు 2 కదిలే. కానీ మరణానికి ముందు కొన్ని సంవత్సరాలు ఆయన అనుభవించిన వేదన మామూలు వేదన, అది కర్మఫలం. అది కర్మఫలం. ఆ విషయంలో మనం ఎవరి గురించి మనం ప్రత్యేకంగా పర్సనల్ గా తీసుకుని మాట్లాడకూడదు. కానీ అంటే ఉదాహరణ కోసం చెప్తున్నాను. ఈ పుట్టుమచ్చ ఇంకోటి కూడా ఏంటంటే ఇప్పటి వరకు ఆయన ఒక్క ఆయనకి తప్ప ఫలానా వ్యక్తులకి ఆయనకు ఉన్నట్టే ఎడంవైపు పుట్టుమచ్చ ఉంది అనేటటువంటి వాళ్ళు ఎవరూ లేరు, కనబడలేదు కూడా మనకి. ఉన్న కుడివైపు ఉండడం, ఇప్పుడు మా తమ్ముడు ఉన్నాడు సాయి అని, వాడు కరెక్ట్ గా 2 వీపులకి మధ్యలో ఉంటుంది, 2 వీపులకి మధ్యలో ఉంటుంది పుట్టుమచ్చ. వాడు ఏ పనైనా చేయగలడు, అంత అసలు మంచి సమర్థుడు. కానీ వాడికి ఉన్నటువంటి కొన్ని కష్టాలు చిన్నతనంలోనే ఓ 15 ఏళ్లకే వాడు కుటుంబ బాధ్యతలు అందుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఆ పుట్టుమచ్చ యోగాన్ని మార్చేస్తే మరి వాడి జీవితం కూడా మార్చేయాలి కదా. అంటే నేను అనేది ఏంటయ్యా అంటే పుట్టుమచ్చలో లేకపోతే చేతి మచ్చలో ఇంకోటో మనిషి యొక్క యోగాన్ని మార్చడానికి అవకాశం అతి తక్కువగా ఉంటుంది. కానీ సూచిస్తుందా? యోగాన్ని సూచించే వరకైతే అవకాశం అంటే అది ఒక నమ్మకం. అది అంటే ఏంటంటే పలానా చోట ఇది ఉంటే ఇదిలా జరుగుతుంది. అది ఇవన్నీ ఎవరు చెప్పారు? ఈ పుట్టుమచ్చలు, ఈ హస్త సాముద్రికాలు ఎవరు చెప్పారయ్యా అంటే మన పెద్దలు రాశారు ఇవన్నీ కూడా. ఇప్పుడు జాతకం జ్యోతిష్ శాస్త్రం ఉంది. జ్యోతిష్ శాస్త్రం ఎక్కడి నుంచి వచ్చింది? షడంగాల్లో వచ్చింది, పరమేశ్వరుడి నుంచి వచ్చింది జ్యోతిష్ శాస్త్రం. ఆ జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించిందే ఇది కూడా. కానీ ఇదంతా ఏంటయ్యా అంటే ఉపజాతకం, అంటే ఉపజ్యోతిష్యం. ఈ హస్త సాముద్రికం కానివ్వండి, తర్వాత ముఖం చూసి చెప్పడం, ఇలాంటివన్నీ కూడా అంటే పుట్టుమచ్చల శాస్త్రం, ఇలాంటివన్నీ శాస్త్రం నాకే ఎక్స్పీరియన్స్ గురుగారు. మాకు చాలా దగ్గరగా తెలిసిన వాళ్ళు ఆయన అమ్మవారు ఉపాసకులు. అమ్మాయిని చూసి అమ్మాయికి ఫలానా చుట్ట పుట్టుమచ్చ ఉంది, ఆవిడకి ఈ సంతానం కలుగుతుందని చెప్పారు అన్నట్టుగానే అయింది కూడా. ఇప్పుడు 100% అలాగే జరుగుతుంది అన్నది లేదు. 100లో 1 ఒకరికో ఇద్దరికో జరగచ్చు అంతే తప్ప అంతమందికి ఖచ్చితంగా ఇదిలా ఉంది కాబట్టి ఇలా జరుగుతుంది. ఇప్పుడు ఎన్టీ రామారావు గారికి పుట్టుమచ్చ ఉందని ఎన్టీ రామారావు గారు మహానుభావుడు అయ్యాడని చెప్పి అందరూ మహానుభావులు అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే గురువు గారు మరొకటి, సినిమాల్లో కూడా చాలా జోక్స్ వచ్చాయి దాని మీద. అమ్మాయి బొటన వేలు కన్నా కాలు పక్కన వేలు పొడుగ్గా ఉంటే చాలా డామినేటింగ్ అని, చాలా డేంజర్ అని, ఇలా రకరకాల జోక్స్ వచ్చాయి దాని మీద. నిజమేంటి అసలు? వాస్తవంగా అది ఒక పైత్యం తప్ప వేరే ఏమీ లేదమ్మా, ఏమీ లేదు దానివల్ల. ఇవన్నీ కూడా ఏంటయ్యా అంటే పని పాట లేకుండా కష్టపడి పని చేసుకోవడం తెలియక అదృష్టాన్ని లేదా ఇతరత్ర లాభాన్ని వీటిని ఆశించేటటువంటి వాళ్ళు కొంతమంది సృష్టించినటువంటివే తప్ప వీటికి ప్రామాణికం అనేది లేదు. పోనీ ఒకవేళ ప్రామాణికం అనేది ఉందే అనుకుందాం. ఈ మీరు చెప్పినటువంటి సినిమాల్లో లాగా బొటన వేలు పక్కన వేలు పెద్ద వేలు ఉంది, మొగుడిని ఆట ఆడిస్తుంది అని సినిమాలో పలానా ఏదో సినిమాలో చెప్పాడు. అలాగే అనుకుందాం. నాకు తెలిసి ఒక అమ్మాయి ఉంది, బొటన వేలు పక్కన ఉన్న వేలు పెద్దగానే ఉంది, కానీ ఈవిడ ఆయన్ని కాదు, ఆయన ఈవిడ్ని ఆటాడిస్తాడు, రోజు తాగేసి వచ్చి తంతాడు. ఇప్పుడు ఏంటి చెప్పండి? ఇదంతా మూఢనమ్మకం, జస్ట్ అలా వచ్చింది కాలక్రమంలో. మనం కేవలం భగవంతుడి నుంచి ప్రసాదింపబడినటువంటి జ్యోతిష్ శాస్త్రం, వేదాలు, పురాణాలు, శాస్త్ర సంబంధమైనటువంటి వాటికే ప్రమాణాలు ఉంటాయి. కానీ శాస్త్రానికి అవుట్ బాక్స్ గా ఆచారానికి వచ్చినటువంటిది, ఆచారం అంటే ఏంటి? నువ్వు ఆచరించిందే ఆచారం, నమ్మిందే నమ్మకం, నువ్వు నమ్మిందే నమ్మకం తప్ప దానికి ప్రామాణికం ఎక్కడుంది? ఇప్పుడు నేనేం చెప్తాను, నదిలో స్నానం చేయడానికి వెళ్ళొద్దు అంటాను, నువ్వు నన్ను నమ్మేవనుకో వెళ్ళడం. అలాగే వీడేం చెప్తాడు, 10 మందికి చెప్తాడు గురువు గారు చెప్పారు వెళ్ళొద్దని, కానీ ఆ నదిలో స్నానం చేస్తే అఖండమైన పుణ్యం కలుగుతుంది. నేనెప్పుడో వెళ్ళాను, నేను స్నానం చేశాను, ఆ నదిలో నాకేదో ఓ చిన్న పెంకో లేకపోతే గాజు ముక్కో గుచ్చుకుంది, నాకు గుచ్చుకుందని చెప్పి నేను వెళ్ళొద్దంటే అర్థమైందా? ఆచారం అనేటటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? అనుభవాన్ని బట్టి వచ్చింది ఆచారం. ఈ వేళ్లు పెద్దవి, ఈ పుట్టుమచ్చలు, ఇవన్నీ కూడా, ఈ పిల్లులు, ఇవన్నీ కూడా కేవలం ఆచారాలకు సంబంధించినటువంటివి. కాబట్టి అయితే ఒకటి, మనం ఒక గురువు గారిని నమ్మినప్పుడు ఆ గురువు గారు శాస్త్రం చెప్తాడా ఆచారం చెప్తాడా ఏదైనా కానీ దాన్నే ఫాలో. అంతేగాని మళ్ళీ మనకి టీవీలో పలానా ఏదో చెప్పారు కదా, ఇక్కడ ఏదో చెప్పారు కదా, ఇవన్నీ కూడా పట్టించుకోకుండా మనం నిత్యము కూడా మన ధర్మాన్ని మనం ఆచరిస్తూ ఉంటే ఏ ఇబ్బందులు ఎవరికి కలవు. చాలా చక్కగా వివరించారు గురువు గారు. కేవలం శాస్త్రం అనే కాకుండా ఈ కాలానికి తగ్గట్టుగా నిజమేంటి అబద్ధం ఏంటనేది పాలు నీళ్ళలాగా విడమర్చి చెప్పినందుకు ధన్యవాదాలు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము, ఆర్థిక లాభం
ఇవన్నీ కలగాలంటే ఆగస్టు 11వ తారీఖు మంగళవారం రోజున మేము నిర్వహించేటటువంటి 1,00,000 రుద్రాక్షల పూజలో పాల్గొనండి. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల సర్వ విధములైనటువంటి కష్టాలు నివారణమై ఐశ్వర్యాలు కలుగుతాయి. 1,00,000 రుద్రాక్ష పూజలో పాల్గొనేటటువంటి వారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. స్వస్తి.